నాన్నగారు 15వ వర్ధంతి సందర్భంగా ఆయనను ఇక్కడ ప్రజలు సూర్యాపేట నియోజకవర్గంలో 8 సార్లు ఎమ్మెల్యేగా విజయం అవకాశం ఇచ్చారు. అలాగే కంటి రెప్పలతో అంటే చాలా మంచిగా ఒక బాధ్యతంగా ఈరోజు సూర్యాపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత ఎవరిదంటే శ్రీశేషుల ఆకార సుదర్శన్ గారు. నేను మారుమూల గ్రామాలకు వెళ్ళినా కానీ ఏ ప్రాంతం వెళ్ళినా కానీ ఎక్కడ చూసిన సుదర్శన్ గారి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆ రోజు వచ్చిన ఫండును కూడా సమానంగా అన్ని నియోజకవర్గాల్లో 281 నియోజకవర్గం కన్నా ఈ సూర్యాపేట నియోజకవర్గంలో ఎక్కువ అభివృద్ధి చేసిందంటే నాన్నగారు అని చెప్పి అందరూ తెలియజేస్తున్నాను. ఇక్కడ సీసీ రోడ్డు కానీ ఈ టౌన్లో ముఖ్యంగా సీసీ రోడ్లు చేసిందంటే ఆ రోజు ఉమ్మడిగా ఉన్నటువంటి బీజేపీ టీడీపీ కలిసి ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా చుట్టుకొండ సత్రం గారు ఉన్నారు, అలాగే నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి వారిద్దరి సహకారంతో ఇక్కడ సూర్యాపేటలో కూడా డెవలప్ చేయడం, టౌన్లో ప్రతి వార్డులో కూడా సీసీ రోడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నాన్నగారు ఏ ఒక్కరిని కూడా బెదిరించలేదు, ఏ ఒక్కరిని అన్యాయం చేయలేదు. ఏది ఉన్నా కానీ రాజకీయంగా ఈ ప్రజలకు ఏ విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కుటుంబాన్ని సైతం కూడా పక్కన పెట్టి మేము ఎప్పుడు అనుకుంటున్నాం నాన్నగారితో మాకెందుకు మా నాన్నగారు మాకు టైం ఇస్తలేరు అంటే ఆ రోజు ఒకే మాట చెప్పిండు, మీకు ఎప్పుడైనా టైం ఇస్తాను కానీ నన్ను నమ్ముతున్నటువంటి ప్రజలకు ఎప్పుడు నేను అందుబాటులో ఉండాలి, ఈరోజు నేను ఉన్నా లేకున్నా వారి మనసులో నేను చిరస్థాయిగా ఉండాలని చెప్పి నాన్నగారు ఇప్పుడు కోరుకుంటాం. అదేవిధంగా నాన్నగారు చనిపోయి 15 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికి కూడా ఇక్కడ సూర్యాపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆయన అభిమానులు కానీ వేరే వేరే పార్టీలు మారినా కానీ వారి మీద ఉన్న అభిమానంతో ప్రేమతో ఎక్కడున్నా సుదర్శన్ గారు చేసిన అభివృద్ధి అని ఏ సందర్భంలో కలిసినా కానీ ఈరోజు సుదర్శన్ గారు చేసిన అభివృద్ధి అలాంటి నాయకుడు రాడు. మళ్ళీ అలాంటి నాయకుడు రావాలంటే మన సూర్యాపేటలో ప్రశాంతంగా వాతావరణం రావాలి, మంచి నాయకుడు వచ్చి సుదర్శన్ గారిని మర్పించాలంటే చాలా కష్టం అని చెప్పి ఒక ఎస్సీ దళితుడిగా వీళ్ళు కూడా చిన్న మార్మూల ప్రాంతాల నుంచి వచ్చి ఇలా రాజ్యసభ కూడా వెళ్ళినంటే అది తెలుగుదేశం పార్టీ పుణ్యం అని చెప్పి మేము గర్వంగా అనుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాలంటే బడుగు బలిగిన వర్గాల గురించి పెట్టినటువంటి పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఈ భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీ ఒక ప్రధానమంత్రిని చేయాలన్నా, ఒక గవర్నర్, ఒక రాష్ట్రపతిని చేయాలన్నా, ఒక గవర్నర్ చేయాలన్నా కానీ ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక వ్యక్తి ఆనాడు రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనం చూస్తుంటే ఇవాళ అశోక్ గజపతి రాజు గారు అయితేంది, బాలయోగి గారు అయితేంది, తర్వాత అబ్దుల్ కలాం, ఇలాంటి ఎంతోమంది కూడా వీళ్ళు ఉంటే బాగుంటుంది, ఈ రాష్ట్రానికి దేశానికి బాగుంటుందని చెప్పి దిక్కు చూసుకున్నటువంటి ఏర్పాటు చేసినప్పుడు ఏకైక పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భం తెలియదు. ముఖ్యంగా రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారని చెప్పి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఆదరిస్తారంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏది స్కాములు, టీఆర్ఎస్ ప్రభుత్వం స్కానింగ్ అంటే ఏదైనా అన్ని దోసుకోవడం తప్ప ప్రజలు చేసింది ఏం లేదు. తెలుగుదేశం పార్టీలో ఆ రోజు రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు పాలించినప్పుడు ఏ ఒక అవినీతి కూడా లేదు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద ఎలాంటిది లేదు. మరి ఈరోజు చూస్తుంటే అసలు భయం అవుతుంది, ఎందుకంటే రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఎటు చూసిన అభివృద్ధి మాయమైంది. ఇప్పుడు స్థానికంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వైపు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కరెక్ట్ అయినటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీని మనం ఆదరించుకుందాం, గెలిపించుకుందాం రేపునాడు స్థానాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. కావున నాన్నగారి యొక్క వర్ధంతికి వచ్చినట్టు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు నా హృదయం. ఒక 2 నిమిషాలు గౌరవనీయులు వర్గీయులు మా సహచరుడు ఆకార సుదర్శన్ గారి యొక్క 15వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, ఆకార సుదర్శన్ గారు పదవి ఊరికనే రాలేదు. ఆకార సుదర్శన్ గారు పోరాట యోధుడు. తుంగతుర్తి నియోజకవర్గంలో కమ్యూనిస్టులు దాదాపు 15 సంవత్సరాలు పనిచేసి
అనేక రకాల దొరలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి జైలు చేసి కేసులు పడి కోర్టుల చుట్టూ తిరిగి రాజకీయాలకు వచ్చినటువంటి ఆకార సుదర్శన్ గారు అనుకోని పరిస్థితులలో ఇక్కడ నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కావటం వల్ల 89లో 87లో ఆయన ఎన్టీ రామారావు పుణ్యమంటూ బీసీలకు ఎస్సీలకు ఎస్సీ ఎస్టీలకు బడుగు బలహీన వర్గాలకి స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇవ్వటం వల్ల ఎన్టీ రామారావు గారు ఇవ్వటం వల్ల తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎంపీగా అలాగే నాకు కూడా అప్పుడే అవకాశం వచ్చింది. మోజ మండలంలో బీసీగా ఒక యాదవునిగా నాకు అవకాశం వచ్చింది. నేను మోజ మండలం నుంచి వారు తుంగతుర్తి నుంచి ఒకేసారి 87 ఎంపీలైనాం. అలాగే ఆయన 2.5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క నియోజకవర్గానికి ఎస్సీ రిజర్వేషన్ నుంచి 89లో ఎమ్మెల్యేగా ఎన్నికైండు. కేవలం ఆ రోజు ఒక 30,000 ఖర్చు పెట్టి ఆయన ఎమ్మెల్యేగా అయిండు. ఆ రోజు అంటే పైసలకు ప్రాధాన్యత లేదు, పార్టీకి ప్రాధాన్యత ఇచ్చాడు. పార్టీ కూడా సుదర్శన్ గారిని గౌరవించి టికెట్ ఇచ్చింది. ఇస్తే పెద్ద ఎత్తున గెలిచాడు. ఆ రోజు 5,000 మేడతో గెలిచాడు. అలాగే తర్వాత అట్నే కంటిన్యూషన్ పార్టీ కోసం పనిచేస్తూ రెండవసారి కూడా ఎమ్మెల్యేగా అయిండు. ఎమ్మెల్యే 26,000 మెజార్టీ నియోజకవర్గం పుట్టిన కాంచి 26,000 మెజార్టీ ఏ నాయకుడికి కూడా కాలేదు, ఏ ఎమ్మెల్యే కూడా రాలేదు. సుదర్శన్ గారి యొక్క కష్టపడి పనిచేసి అక్కడ ఉన్న అర్జన గిరిజన పడుకు బలైన తండలని అనేక రకాల గ్రామాలలో రోడ్లేసి కరెంట్ ఇచ్చి దానికి ఉదాహరణ మోతే మండలంలో మామిళ్ళగూడెం సబ్ స్టేషన్ సుదర్శన్ గారి పీరియడ్ అయింది. అలాగే ఉర్లుగొండలో సబ్ స్టేషన్ సుదర్శన్ గారి పుణ్యమైంది. సుదర్శన్ గారి పుణ్యం అంటూ ఏపూరు మీద పాలేరు బ్రిడ్జి మీద బ్రిడ్జి కట్టి ఆ రోజు 16 కోట్లతో బ్రిడ్జి కట్టి అతను ఉన్న గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించుడు. అలాగా ఏరియా హాస్పిటల్ కానీ ఆర్టీసీ చైర్మన్ అన్నట్టుగా ఆ తర్వాత ఆర్టీసీలో ఉన్నటువంటి మన యొక్క కొత్తపట్నం హైటెక్ సిటీ బస్ స్టాండ్ వారు ఆర్టీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇవన్నీ నిర్మించడు. ఆకాశ సుదర్శన్ గారి శ్రమను దాచుకోలేదు, కష్టపడి పనిచేసిండు. ప్రజలలో ప్రజల్నే సచ్చేంత వరకు పార్టీని నమ్ముకొని ప్రజల్లో ఉన్నాడు, పార్టీకి సేవ చేసిండు. అటువంటి నాయకుడు ఉంటే ఈ యొక్క నియోజకవర్గం బాగుపడుతుందని నా యొక్క అభిప్రాయం. అలాగే తెలుగుదేశం పార్టీ సుదర్శన్కి ఇచ్చినటువంటి అవకాశానికి వారి కుటుంబం ఎప్పుడు కూడా మర్చిపోతూ అలాగే ఈ పార్టీని ముందు భవిష్యత్తులో మంచి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ యొక్క బడుగు బలహీన వర్గాల పార్టీ, అక్కడికి ఉన్న అర్జన గిరిజన వర్గాల యొక్క పార్టీ. ఇలా ఇల్లు కట్టిందంటే తెలుగుదేశం పార్టీ. ఇలా బియ్యం ఇస్తున్నట్టే ఆనాడు ఇచ్చినటువంటి బియ్యం 2 రూపాయల కిలో బియ్యం దాన్ని మర్చిపోకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా ఇలా దాన్ని కొనసాగిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ. ఇప్పుడున్నటువంటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆనాడు ఏదైతే పథకాలు వేసిందో ఆ పథకాలనే కొనసాగిస్తారు. తెలుగుదేశం పార్టీ అది ఎల్లవేళలా పేద ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఈ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత నేను ఆ రోజు నాకు ఎంపీపీ మా అమ్మ నాయన తర్వాత నాకు రాజకీయ జన్మనిచ్చారు. ఈ యొక్క పార్టీ నాకు రాజకీయ అవకాశాన్ని ఇచ్చింది. అప్పటి నుండి ఇప్పటిదాకా ఎంపీపీగా జడ్పీటీసీగా రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీలో నేను అనేక సార్లు పదవులు నిర్వహించాను. బీసీసీఎల్ అధ్యక్షుని చేశాను, తెలుగు యువత అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లాలో తెలుగు యువత కార్యదర్శిని చేశాను. ఈ పార్టీ నాకు ఇటువంటి సేవని గుర్తుంచుకొని నేను ఈ జీవితాంతం ఈ పార్టీనే ఉంటాను, ఈ జెండతోనే ఉంటానని, ఈ పార్టీని నాకు చేతనైతే పార్టీని కాపాడతానని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తాను. సుదర్శన్ గారు కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి వచ్చిన మహారథులు మన పార్టీ నాయకులందరికీ, ముఖ్యంగా సుదర్శన్ గారి యొక్క కుమారుడు ఆకారపు రమేష్ గారికి, మాజీ ఎంపీపీ మాజీ జెడ్పీటీసీ అన్న బైనారాయణ గారికి, నగరకేల్ ఇన్ఛార్జి వారికి కూడా, అదేవిధంగా అందరికీ పేరున ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన వారికి స్వాగతం చెప్తూ, ఈనాడు సూర్యాపేట అభివృద్ధి చెందిందంటే తెలుగుదేశం పార్టీ అన్న స్వర్గీయ ఆకారపు సుదర్శన్ గారి వల్లనే. ఈరోజు కరెంటు కార్యక్రమం వచ్చిందంటే ప్రతి మారుమూల గ్రామానికి ఆ రోజు సుదర్శన్ చొరవ తీసుకొని, ఎందుకు అంటే ఆయన ఒక మారుమూల గ్రామంలో పుట్టిన వ్యక్తిగా, ఒక ఎస్సీ బిడ్డగా పుట్టిన వ్యక్తిగా, కష్ట సుఖాలన్నీ తెలిసిన వ్యక్తిగా, జాబట్టికి పల్లెటూరు విధానాన్ని ఆయన ఒక పల్లెటూరుని కూడా ఒక సిటీ మోడల్లో చేయాలనే ఉద్దేశంతో రోడ్డు రవాణా కానీ, అదేవిధంగా కరెంట్ అయితే కానీ, సీసీ రోడ్లు, డ్రైనేజ్ అయినా, మురికాలైనా ఏది చేసినా 2 సార్లు ఎమ్మెల్యే కావడానికి కారణం ఆ పనుల వల్లనే సుదర్శన్ గారు ఈ స్థాయికి రావడం జరిగింది. అందుకనే ఆయన సచ్చినా బతికినా తెలుగుదేశం అన్నట్టు పాపం ఆయన హఠాత్మతంతో మరణంగా మేము అందరం కూడా బాధపడి ఆ రోజు ఆయన
డెడ్ బాడీ ఎమ్మటే ఉండి ఆ కార్యక్రమం మొత్తం కూడా 2-3 రోజులు ఆయనతోటి ఉండి చేసినాం. ఆయన ఆశయాలను సాధిస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆకారం సుదర్శన్ గారి 15వ వర్ధంతి సందర్భంగా వారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, మరి వారి కుమారుడైనటువంటి రమేష్ గారికి, అన్న నారాయణ గారికి, పేరు పేరున అందరికీ, మహిళా నాయకుడు సైదమ్మ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఒక మంచి ముహూర్తంలో బ్రహ్మముహూర్తంలో పెట్టిన పార్టీ. ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్వర్గీయ ఆకారం సుదర్శన్ గారు మరి ఆయన రాజకీయ ప్రస్థానం ఎంపీపీ కాంచి మొదలుపెట్టుకుంటే, ఎమ్మెల్యే కాంచి మొదలుపెట్టుకుంటే, ఆర్టీసీ చైర్మన్ కాంచి మొదలుపెట్టుకుంటే ఎంపీ దాకా ఎదిగిండు. అయినా కూడా ఇన్ని పదవులు చేసినా కూడా మరి కోట్ల రూపాయలు సంపాదించాలి. కానీ సుదర్శన్ గారు అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీగా క్రమశిక్షణ కలిగిన పార్టీగా ఎన్ని ఉన్నతమైన పదవులు వచ్చినా కూడా వారు ఆర్థికంగా ఎక్కడ కూడా చిన్నపాటి పొరపాటు కూడా చేయకుండా గౌరవంగా ఒక దళిత బిడ్డ అయినా కూడా ఈ సూర్యాపేట ప్రాంతం ఎంతో వ్యాపారమైన ప్రాంతం. వ్యాపారస్తులకు కానీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఒక్క మాట కూడా అనకుండా, ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ నియోజకవర్గాన్ని పరిపాలించిన వ్యక్తి అయినా మరి అంతటి వ్యక్తి. మరి మనం ఆయన గురించి ఎప్పుడు కూడా కొనియాడాల్సిన అవసరం ఉంది. మరి సేవలు కూడా మనం కొనియాడాలి. తెలుగుదేశం పార్టీ మరి రమేష్ కుటుంబానికి అండగా ఉండాలి. వారికి కూడా ఉన్నత పదవులు రావాలని చంద్రబాబు నాయుడు కోరుతూ ఈ కార్యక్రమం, ఇట్లాంటి కార్యక్రమం ప్రతిసారి కూడా ఆకారం సుదర్శన్ గారు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో తెలంగాణ కూడా మళ్ళీ కూడా అధికారంలో రాబోతుంది. మంచి రోజులనే మనకందరూ కూడా కార్యకర్తలందరూ సమిష్టిగా పనిచేసి పార్టీకి అభివృద్ధి కొరకు పనిచేయాలని మనవి చేస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. చేయి దింపు